ముఖాముఖి. నమస్తే అండి. ఈరోజు మనం ఉదయగిరిలో ఉన్నాము. ఉదయగిరి నియోజకవర్గానికి సంబంధించి ఉదయగిరి నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మేకపాటి రాజగోపాల్ రెడ్డి గారి సమక్షంలో మనం ఉన్నాం. సో ఈ నియోజకవర్గానికి సంబంధించి ఎటువంటి అభివృద్ధి జరిగింది, ఇప్పుడు 2024 ఎలక్షన్స్లో వాళ్ళు గెలిస్తే నియోజకవర్గానికి సంబంధించినటువంటి అభివృద్ధి ఏ విధంగా ఉంటుంది అనేది వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్కారం అండి. ఎలా ఉన్నారు సార్? బాగున్నామండి. సో మీ ప్రచారం ఏ విధంగా కొనసాగుతుంది మీ నియోజకవర్గంలో? నన్ను జూలై మంత్లో నా పేరు అనౌన్స్ చేయడం జరిగింది. నేను జూలై మంత్ నుంచి గడప గడప ప్రోగ్రాం చేశాను. ఆల్మోస్ట్ మొత్తం మాది 95 సచివాలయాలు. 95 సచివాలయాల్లో అంతకుముందు కొన్ని సచివాలయాలు మా బ్రదర్ తిరుగున్నారు. తర్వాత ఆయన బ్యాలెన్స్ అంటే ఆల్మోస్ట్ 65-70 దాకా బ్యాలెన్స్ ఉన్నాయి. అవన్నీ నేను తిరగడం జరిగింది. అవి అయిపోయిన తర్వాత రోడ్ షో రూపంలో ప్రచార రథం మీద తిరుగుతున్నాను. ఎక్కడికి పోయినా సరే మరి అందులో లేడీస్ కంప్లీట్గా వన్ సైడే ఉన్నారు. లేడీస్లో మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో ఒక్క 1% కూడా టీడీపీకి అవతల పార్టీలకు పడేదానికి ఛాన్సే లేదు. 99% లేడీస్ ఉన్నారు. కనీసం 75-80% ముస్లిమ్స్ ఉన్నారు. పురంధరేశ్వరి ఆమె ఒక స్టేట్మెంట్ ఇచ్చింది కదా, మన ముస్లిమ్స్ 4% రిజర్వేషన్ రద్దు చేస్తామని. ఆ పద్ధతిలో తర్వాత జగన్మోహన్ రెడ్డి చేసిన పథకాలు అవి వాటిని గురించి చెప్పటానికే సాధ్యం కాని పథకాలు చేశారు. కాబట్టి ఈరోజు లేడీస్ ఆ విధంగా వన్ సైడ్గా ఉన్నారు. రేపు ఎలక్షన్ జరిగిన తర్వాత రిజల్టు అది 100% వన్ సైడే ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఉదయగిరి నియోజకవర్గానికి సంబంధించి అభివృద్ధి అంటే దాదాపుగా ఇండస్ట్రియల్ హబ్గా కానివ్వండి, తర్వాత వైద్య రంగ పరంగా కానివ్వండి, విద్యారంగ పరంగా కానివ్వండి, ఇక్కడ ఎటువంటి అభివృద్ధి జరిగింది? మా బ్రదరు, పెద్ద బ్రదరు రాజమోహన్ రెడ్డి గారు 83లో ఇక్కడ పాలిటిక్స్లోకి ఎంటర్ అయ్యారు. 83లో వెంకయ్య నాయుడు తోటి మా అన్నగారు పోటీ చేయడం జరిగింది. అప్పుడు స్వల్ప మెజార్టీతో ఓడిపోవడం జరిగింది. తర్వాత ఆయన నెల్లూరులో ఉంటూ వచ్చారు మా అన్నగారు. అదే టైంలో ఉదయగిరి నాయకులు ఒక డిగ్రీ కాలేజీ పెట్టించమని చెప్పేసి వెంకయ్య నాయుడు గారిని అడిగారు. ఆయన తీసుకుపోయి నర్రవాడలో పెట్టించారు. నర్రవాడలో పెట్టించిన తర్వాత హెడ్ క్వార్టర్స్ కదండి, మేము ఉదయగిరిలో అడిగాము, మీరు నర్రవాడలో పెట్టించారు అని చెప్పి ఆయన అడిగితే ఆయన ఏం జవాబు చెప్పాడో లేదో మనకు తెలియదు. కానీ మళ్ళీ మా బ్రదర్ దగ్గరికి వచ్చి అడిగిన వెంటనే ఒక ఫండ్ ఒకటి ఇచ్చి మీరు డిగ్రీ కాలేజీకి అప్లై చేసుకోండి, డిగ్రీ కాలేజీ పెట్టించండి అని చెప్పి ఆయన ఇమ్మీడియట్గా వాళ్ళకి డబ్బులు ఇవ్వటం, డిగ్రీ కాలేజీ పెట్టించడం జరిగింది. నెక్స్ట్ 85లో మళ్ళీ ఎలక్షన్లు వచ్చినాయి. ఇది 85లో ఎలక్షన్లు వచ్చినాయి. ఎలక్షన్ వచ్చినప్పుడు మా అన్నగారు అప్పుడు మంచి మెజార్టీతో 16,000 మెజార్టీతో మా అన్నగారు 85లో గెలవటం జరిగింది. ఆయన ఎమ్మెల్యేగా అయిన తర్వాత ఇక్కడ ప్రజల గురించి ఆలోచించాడు. ఎట్లా మనం వీళ్ళకి ఏం చేస్తే వీళ్ళు డెవలప్ అవుతారు అనే ఉద్దేశంతో ఫస్ట్ డిగ్రీ కాలేజీ పెట్టించారు. తర్వాత ఇక్కడ నవోదయ స్కూల్, దానికి 55 ఏకర్స్ ల్యాండ్ ఇచ్చాం. తర్వాత ఇంజనీరింగ్ కాలేజీకి చాలా ఖర్చు పెట్టామనుకోండి. ఇంజనీరింగ్ కాలేజీ పెట్టి ఇంజనీరింగ్ కాలేజీలో ఆల్మోస్ట్ ఫీజులు కూడా మేము తీసుకున్న వాళ్ళం ఏం కాదు. ఇక్కడ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఈరోజు ప్రపంచం మొత్తం మీద ఇక్కడ చదివిన వాళ్ళు ఎక్కడో ఒక చోట ఒక్కొక్కళ్ళు ఉంటా వచ్చారు. ఈ విధంగా ఎడ్యుకేషన్ రూపంలో ఒక 18 హై స్కూల్స్, ఓ 12 అప్పర్ ప్రైమరీ స్కూల్స్ కూడా పెట్టించారు. ఈ విధంగా ఎడ్యుకేషన్ పరంగా మ్యాక్సిమం ఇక్కడ ఎడ్యుకేషన్ అనేది ఉంటే కొంచెం డెవలప్ అవుతుంది అనే ఉద్దేశంతో ఎడ్యుకేషన్ సైడ్ మాత్రం మా బ్రదరు ఎక్కువ మైండ్ పెట్టి దాన్ని ఆ విధంగా డెవలప్ చేశారు. సో ఇండస్ట్రియల్ పరంగా అంటే దాదాపుగా ఇప్పుడు ఫ్యాక్టరీస్ పరంగా ఈ వలస వెళ్ళిపోతున్నారు ఇక్కడ ఉన్న జనాలందరూ, అంటే ఆల్మోస్ట్ పని చేసుకునే వాళ్ళు. సో ఈ గతంలో అంటే ఇప్పుడు 2024 ఎలక్షన్స్లో మీరు విజయం సాధిస్తే డెఫినెట్గా ఇండస్ట్రియల్ ఏరియాగా దీన్ని రూపుదిద్దుకునే అవకాశం ఉందంటారు ఇక్కడ ఈ ప్లేస్లో? ఖచ్చితంగా మేము ఆల్రెడీ ప్లాన్ చేసుకున్నామండి. ఈ లోపల నేను మా విక్రమ్ బాబు ఇద్దరం కూడా మేము కొన్ని చోట్లకు పోయినప్పుడు లేడీస్ అడుగుతున్నారు, అయ్యా మీరు ఈ డబ్బులు ఇవ్వటం కాదు, ఒక ఇండస్ట్రీ ఏదన్నా డెవలప్ చేస్తే ఇక్కడ ప్రజలు వలసపోకుండా ఇక్కడే ఉద్యోగాలు వస్తే ఇక్కడే ఉంటారు. కాబట్టి ఏదో ఒక ఇండస్ట్రీ
అని లేడీస్ ద్వారా మేము చెప్పించుకోవడం కూడా జరిగింది. ఖచ్చితంగా మేము ఆ ప్లాన్ చేస్తున్నాము. ఈ 5 ఇయర్స్లో ఏదో ఒక విధమైన డెవలప్మెంట్ మాత్రం ఇండస్ట్రియల్గా ఖచ్చితంగా చేసి చూపిస్తామని. సో ఉదయగిరి నియోజకవర్గంలో మొట్టమొదటగా ప్రధాన సమస్య చెప్పుకొచ్చేది ఏంటంటే ఇక్కడ ఉన్న ప్రజలు దాదాపుగా సాగునీటికి ఎక్కువ ఇబ్బందులు పడుతున్నాము, సో అదే మాకు మెయిన్ ప్రాబ్లంగా ఉందని చెప్పేసి ఈ నియోజకవర్గ ప్రజలు మాట్లాడుతున్నారు. ఆ ప్రాబ్లం జస్ట్ ఇంక ఒక 6 months 1 yearలో క్లియర్ అయిపోతుందండి. ఓకే. వెలుగొండ వాటరు అవి అన్నీ అంతా రెడీ అయిపోయింది ఆల్మోస్ట్. ఓకే. కెనాల్స్ కూడా అంతా కంప్లీట్ అయిపోయినాయి. మీకు నెక్స్ట్ ఇయర్లో ఇటువంటి వాటర్ ప్రాబ్లం లేకుండా ఉండే పద్ధతిలో మేము ఖచ్చితంగా చేస్తాము అని ప్రజలకి అందరికీ చెప్తున్నాము. ఖచ్చితంగా చేసి చూపిస్తాము. ఒక ఉదయగిరి నియోజకవర్గాన్ని తీసుకుంటే ఉదయగిరిని పర్యాటక కేంద్రంగా పలుసార్లు అంటే ఈ ఎలక్షన్స్ టైంలోనే హామీలుగా ఇస్తూ వస్తున్నారు, కానీ పర్యాటక కేంద్రంగా రూపుదిద్దుకోలేదు. ఈసారి మీరు 2024 ఎలక్షన్స్లో విజయం సాధిస్తే మీ పార్టీ తరపు నుంచి డెఫినెట్గా ఈ ఉదయగిరిని పర్యాటక కేంద్రంగా విరాజిల్లే అవకాశం ఉందంటారా? మేము ఆల్రెడీ లాస్ట్ 1 year నుంచి నన్ను అది జూలైలో అనౌన్స్ చేశారు. జూలై తర్వాత మేము ఏం జరిగిందంటే ఇక్కడ కృష్ణా టెంపుల్ ఒకటి ఉంది ఉదయగిరిలో. కృష్ణా టెంపుల్ గురించి నేను కిషన్ రెడ్డి గారిని కలిసాను. కిషన్ రెడ్డి గారిని కలిసి ఆయన టూరిజం మినిస్టర్. ఆయన అడిగితే మేము ఒక 50 crores అడిగాం ఈ డెవలప్మెంట్ అంటే టెంపుల్స్ డెవలప్మెంట్కి వాటికి. తర్వాత రోప్ వే పైకి అది కూడా గడ్కరీ గారికి ఇచ్చాము. ఏదో అంటే ఎలక్షన్ మూమెంట్లో అనేది కాదు, లాస్ట్ 1 year నుంచి మేము ఈ ప్లాన్ మాత్రం చేస్తున్నాం. అయితే దానికి సంబంధించిన ఫండ్స్ ల్యాప్స్ అయిపోయినాయి. నెక్స్ట్ అనే విధంగా వాళ్ళు చెప్పడం జరిగింది. ఖచ్చితంగా నెక్స్ట్ గవర్నమెంట్లో మాత్రం మేము మ్యాక్సిమం ఇక్కడ టూరిజం కింద డెవలప్ చేసేదానికి కూడా ట్రై చేస్తున్నాం. ఓకే. దాదాపుగా ఇప్పుడు టీడీపీ కూటమి వల్ల ఓటింగ్ శాతం తగ్గే అవకాశం ఏమైనా ఉందంటారా మీ పార్టీ తరఫున? మాకే కాదు, స్టేట్ మొత్తం మీద కూడా ఈ కూటమి అనేది నథింగ్. ఆ కూటమి వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్కి జరిగే నష్టం ఏమాత్రం ఉండదు. ఓకే. ఎందువల్లంటే దాంట్లో ఉండే బీజేపీని పక్కన పెట్టండి, ఉండే మిగతా 2 లీడర్స్ కూడా మాట మీద నిలబడే లీడర్స్ కాదు. వాళ్ళు ఏదో డెవలప్ చేస్తాము, మేము ప్రజల్ని కాపాడుతాము అనే దానికి ఏమాత్రం కూడా వాళ్ళ మాటకు వాల్యూస్ లేవు. కాబట్టి కూటమి గురించి భయపడే ప్రశ్నే లేదండి. తర్వాత ఇప్పుడు వలసలు వెళ్ళే కార్యక్రమాలు ఎక్కువగా జరుగుతున్నాయి, ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి, ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి. సో మీ పార్టీలో చాలా వలస కార్యక్రమాలు జరిగాయి కాబట్టి డెఫినెట్గా మీ విజయంలో ఏమైనా ఆటంకం కలిగే అవకాశం ఉందంటారా? మా కాన్స్టెన్సీలో వలసలు అనేది మా పార్టీ నుంచి అవతల పార్టీకి పోయేవాళ్ళు 1-2 పోయినా కూడా వెంబడే వచ్చేసారు. ఓకే. అక్కడ రుచి చూశారు. ఏమాత్రం రుచి ఎట్లుండాది, చేదుగా ఉందా, పులుపుగా ఉందా, తీయగా ఉండదు అని. ఈడ ఎందుకు ఇది ఉపయోగం లేని పార్టీ అనే ఉద్దేశంతో మళ్ళీ అందరూ వెనక్కి రావడం కూడా జరిగింది. ఓకే. వై నాట్ 175 అంటూ జగన్ నినాదం, అంటే దాదాపుగా వై నాట్ 175 అనేది మీకు సాధ్యపడుతుందంటారు? 100% అండి. నేను ఈ గడప గడపకి తిరిగినప్పుడు నేను అంటే నా పేరు అనౌన్స్ చేయకముందు నేను బెంగళూరులో ఉండేవాడిని. బెంగళూరులో టీవీలో చూస్తున్నప్పుడు మన ముఖ్యమంత్రి గారు 175కి 175 రావాలా అనే మాట చెప్తుండేవాళ్ళు. నేను అనుకునేవాడిని అప్పుడు ఎట్లా వస్తాయబ్బా 175కి 175 అనే విధంగా అనుకునేవాడిని. తర్వాత నా పేరు అనౌన్స్ చేసిన తర్వాత నేను తిరగటం మొదలుపెట్టిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, నేను సీఎం గారికి కూడా చెప్పాను, సార్ నేను ఈ విధంగా అనుకునేవాడిని, ఈ గడప గడపకి తిరగటం మొదలుపెట్టిన తర్వాత 175కి 175 ఎందుకు రావు అని అనేది నాకు అనిపించింది సార్. ఖచ్చితంగా 175కి 175 వస్తాయి, ప్రజలు అందరూ అటు ఆ విధంగా లబ్ధి పొంది ఉన్నారు అని కూడా చెప్పడం జరిగింది. సో మీ మేనిఫెస్టో అంశాలను తీసుకుంటే ఈసారి అంటే గతంలో కంటే ఈసారి మెరుగుగా ఉందంటారా, లేకపోతే దీంట్లో ఏ అంశం పైన మీరు ప్రధానంగా ఫోకస్ చేశారు? ఇప్పుడు అది సపరేట్ మేనిఫెస్టో అనేది ఏం కాదు, డబల్ చేయటం జరిగింది. ఓకే. డబల్ చేశారు. మామూలుగా ఫస్ట్ టైము మేనిఫెస్టోకే ప్రజలు అందరూ హ్యాపీగా ఉండరు, దాన్ని డబల్ చేసిన దాని వల్ల మరీ హ్యాపీ అవుతారు. అంతేగాని ఎవరికి ఏ నష్టం జరిగే పద్ధతిలో మేనిఫెస్టో లేదు. ప్రతి ఒక్కళ్ళు హ్యాపీగా చూసిన వాళ్ళు తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళకి మనం చెప్పలేమనుకోండి, చూసిన వాళ్ళు తెలిసిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. వాట్ అబౌట్ సూపర్ 6 పథకాలు? తెలుగుదేశం పార్టీ సూపర్ 6 పథకాలతో కుదరగొడుతున్నారు, మరి దీనికి సంబంధించి మీరు ఏమంటారు? నేను మీకు చెప్పేది
కాదు, చంద్రబాబు నాయుడు ఏమి చెప్పి చేశాడో చెప్పండి. ఎస్. చేసుంటే సరే జగన్మోహన్ రెడ్డికి మ్యాచ్ చేయొచ్చు. యా. ఆయన చెప్పింది ఏది చేయనప్పుడు ఈయన మ్యాచ్ అనేది ఏముంది? ఆయనలో మనిషిలో ఒక క్యారెక్టరే సరైన లేనప్పుడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారితో ఎట్ట మ్యాచ్ చేయగలం చెప్పండి? ఈయన ఏది చెప్పినా చేస్తున్నాడు, ఆయన ఏది చెప్పినా చేయటం. కాబట్టి ఇంకా మ్యాచింగ్ ఏమి ఉండదు. ఓకే సార్. అది ఎన్ని వేల మెజారిటీతో ఈసారి మీరు క్లీన్ స్వీప్ చేయబోతున్నారు, ఉదయగిరి నియోజకవర్గాన్ని కొల్లగొట్టబోతున్నారు? నేను సీఎం గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఒక మాట అన్నారు, అన్న నా పులివెందుల మెజారిటీ తర్వాత మీది ఉండాలా అని అన్నారు. సార్ ట్రై చేస్తాను సార్, గ్యారంటీగా మీరు చెప్పిన మాట నిలబెట్టుకుంటాను అన్న. తర్వాత నేను ఆయన అంటుంటాడు పైన దేవుడు ఉన్నాడు కింద ప్రజలు ఉండాలని. నా మెంటాలిటీ కూడా ఏంటంటే దేవుడిని నమ్మే మెంటాలిటీ నాది. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత బహుశా మీకు అది క్లియర్గా తెలిసి ఉంటుంది నా మెజారిటీ నెల్లూరు జిల్లాలో ఏ విధంగా ఉండాలి అనేది. ఇంకా ఆయన పైన ఆయన నిర్ణయం మీదనే ఆధారపడి ఉంటుంది. సో 2024 ఎలక్షన్స్లో మీరు ఘన విజయం సాధిస్తే మొట్టమొదటిసారిగా ఉదయగిరి నియోజకవర్గానికి సంబంధించి ఎటువంటి అభివృద్ధి కార్యక్రమంతో స్టార్ట్ చేస్తారు? మేము ఆల్రెడీ ఎంపీ గారు విజయసాయిరెడ్డి గారు ఒక నెల్లూరు జిల్లాకి, నెల్లూరు పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీకి ఒక మేనిఫెస్టో తయారు చేశారు. ఆ మేనిఫెస్టో నిజంగా కూడా మేజర్ ఐటమ్స్ అన్నీ ఉన్నాయి దానిలో. ఏదైనా చిన్న చిన్నవి అయితే అప్పటికప్పుడు మేము ప్లాన్ చేసుకొని చేసుకోవచ్చు. మేజర్ ఐటమ్స్ మాత్రం ఖచ్చితంగా అవి చేసినామంటే ఉదయగిరి కాన్స్టిట్యున్సీ సూపర్గా తయారైపోతుంది. ఎవరి చేత కూడా పొరపాటు మాట కూడా మాట్లాడించుకోకుండా జరిపే విధంగా ఆ మేనిఫెస్టో ఉంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఉదయగిరి నియోజకవర్గానికి సంబంధించి అభివృద్ధి గతంలో ఏ విధంగా ఉండింది, ఇప్పుడు 2024 ఎలక్షన్స్లో గెలిస్తే అభివృద్ధి ఏ విధంగా ఉండబోతుంది అని చెప్పేసి మేకపాటి రాజగోపాల్ రెడ్డి గారి సమక్షంలో వారి మాటలను మనం విన్నాం. 1TV శ్రీనివాస్తో అర్జున్. ముఖాముఖి